ఇక ఛత్తీస్గఢ్లో బస్తర్ డివిజన్ బీజాపూర్ జిల్లా బెడ్రే పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భద్రతా దళాలు మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మావో మృతి చెందాడు. సంఘటనా స్థలి వద్ద 315 బోర్ రైఫిల్, టిఫిన్ బాంబ్, పౌచ్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కర్రెగుట్టల్లో భారీగా మావోలున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మావోల కోసం భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ వైపుగా విస్తరించి ఉన్న కర్రెగుట్టలు 2000 మంది జవాన్లు చుట్టుముట్టారు. ములుగు జిల్లా కర్రెగుట్టలు భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ రెండు వైపులా విస్తరించి ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో భారీగా మావోలు ఉన్నారనే సమాచారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో భాగంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి కర్రెగుట్టల వైపు సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా తరలి వెళుతున్నారు. కర్రెగట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా మావోలు ప్రకటించారు. అటువైపు ఆదివాసులు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తంగా కర్రెగుట్టల చుట్టూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లో బస్తర్ డివిజన్ అటు బీజాపూర్ జిల్లా బెడ్రే పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భద్రతా దళాలు మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మావో మృతి చెందాడు. సంఘటనా స్థలి వద్ద 315 బోర్ రైఫిల్, టిఫిన్ బాంబ్, పౌచ్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కర్రెగొట్టల్లో భారీగా మావోలు ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మావోల కోసం భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు. రజనీకాంత్, అసలు కర్రెగుట్టల చుట్టూ ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఏంటి భద్రతా బలగాలు చాలా భారీగా చేరుకుంటున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ మేఘాలు అనుకుని చెప్పవచ్చు. దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ సంబంధించింది అబుజ్ మోడలో పూర్తిగా అనువనువున భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ తో పాటు లోకల్ బీజీపీఎస్ దళాలతో పాటు సిఆర్పిఎఫ్, దాంతో పాటు కోబ్రా దళాలు, లోకల్ బస్తర్ ఫైటర్స్ సాయంతో మాత్రానికి ఆ బస్తర్ అడవుల్లో మొత్తం పూర్తిగా జల్లెడపడుతున్న ప్రస్తుతం ఈ రోజు బీజాపూర్ జిల్లాలోని బెండ్రే పోలీస్ స్టేషన్ పరిధిలోని తొడసంపార అటవీ ప్రాంతంలో పూర్తిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగినాయి. ఎదురుకాల్పుల్లో కూడా ఓ మావోయిస్టు కూడా మృతి చెందినట్టు కూడా తెలిసింది. మావోయిస్టుని మా సంఘటన స్థలంలో 315 బోర్ రైతులతో పాటు టిఫిన్ బాంబు, దాంతో పాటుగా కొన్ని మావోయిస్టు సామాగ్రి కూడా దొరికినట్టు తెలుస్తుంది. దాంతో పాటు దీనికి సంబంధించిన కూడా బీజాపూర్ జిల్లా ఎస్పీ చంద్రకాంత్ గోవర్న కూడా ఈ ఘటనను ధృవీకరించిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇదే బీజాపూర్ జిల్లా సంబంధించిన కూడా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నడింపల్లి అడవి ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టులకు ఈ భద్రతా బలగాల మధ్యన ఉదయం 6 గంటల నుంచి కూడా భీకర ఎన్కౌంటర్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన కూడా కర్రెగుట్ట ప్రాంతం ఉంటుంది. తెలంగాణ, ఇది ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతంతో ఉంటుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఈ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న బీజాపూర్ బూసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నడింపల్లి అటవీ ప్రాంతంలో కూడా ఉదయం నుంచి కూడా సుమారు 2000 మంది భద్రతా బలగాలు జవాన్లు సిఆర్పిఎఫ్ బెటాలియన్లతో పాటుగా మరోపక్క కోబ్రా దళాలు, దాంతో పాటు బస్తర్ ఫైటర్స్, లోకల్ మావోయిస్టుల పార్టీ నుంచి కూడా లొంగిపోయిన ఒక దళాలను వాళ్ళందరూ కూడా సమీకరించి వీళ్ళందరూ కూడా బస్తర్ ఫైటర్స్ రూపంలో వీళ్ళందరూ మావోయిస్టు స్థావరాలు ఎక్కడ కూడా తెలుసుకోవడం కోసం వాళ్ళందరూ ఏరువేత లక్ష్యంగా పూర్తిస్థాయిలో ఎన్కౌంటర్ కూడా ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పులు కూడా సుమారు కనబడుతుంది. ఇది సంబంధించి బీజాపూర్ ఎస్పీ గోవర్న కూడా దీనికి సంబంధించిన కూడా చంద్రకాంత్ గోవర్న కూడా అధికారికంగా ఘటనను ఎదురుకాల్పులు జరుగుతున్న ఘటన కూడా ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇప్పటికే బీజాపూర్ తో పాటు బీజాపూర్ జిల్లాలో బీజాపూర్, నారాయణపూర్, దాంతోపాటు కాంకేవరు, దంతెవాడ జిల్లాలో కూడా పూర్తిగా అనువనువున సుమారు ప్రతి 5 కిలోమీటర్ల రేడియస్ లో కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని కూడా వాళ్ళు తమ భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి పడుతుంది. మొత్తానికైతే బీజాపూర్ జిల్లాలో థ్యాంక్ యూ రజనీకాంత్.